స్వయంకృతం. పుట్టి పెరిగిన రామాపురంలో బతకలేక రంగపట్నం చేరిన రఘునాథుడు ఒక కిరాణా దుకాణంలో పనిలోకి కుదిరాడు. అతడి భార్య ఇంటి వద్ద ఇడ్లీ అంగడి పెట్టింది. ఆలుమగలు కష్టపడి పని చేయడంతో 2 ఏళ్లు తిరిగేసరికి రఘునాథుడు సొంతంగా చిన్న కిరాణా కొట్టు పెట్టాడు. మరో 3 ఏళ్లు కష్టపడి చిన్న ఇల్లు కట్టుకున్నాడు. గృహప్రవేశానికి ఊరి నుంచి తమ్ముడు నాగభూషణుడు అన్న ఐశ్వర్యాన్ని చూసి అసూయతో కుతకుతలాడిపోయాడు. పైకి మెచ్చుకుంటున్నట్టు, 5 ఏళ్లలో ఇంత ఎలా సంపాదించగలిగావు? అని అడిగాడు. అంతా దేవుడి దయ. మన ఊళ్ళో ఉన్నంత వరకు పీడించిన దురదృష్టాన్ని ఇనుప పెట్టెలో బంధించి, పెరట్లోని వేపచెట్టు కింద పాతిపెట్టి వచ్చాను. శ్రమటోడ్చి పనిచేశాను. అన్నాడు రఘునాథుడు యథాలాపంగా. ఇదా సంగతి అని ఊరు చేరిన తమ్ముడు ఆ రోజు రాత్రే, అన్న చెప్పిన వేపచెట్టు కింద తవ్వి పాత ఇనుప పెట్టెను పైకి తీసి తెరిచాడు. అందులో నుంచి వెలుపలికి దూకిన నల్లటి ఆకారంతో, మా అన్నయ్య రంగపట్నంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళు, అన్నాడు. నేను వెళ్ళను. అన్నాళ్ళు అంటిపెట్టుకున్న నా పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేకుండా ఇక్కడ పాతిపెట్టి వెళ్ళిపోయాడు. నువ్వేమో నాకు చెర నుంచి విముక్తి కలిగించావు. నువ్వంటేనే నాకు ఇష్టం. ఇక నిన్ను వదలను, అంటూ అదృశ్యమైంది ఆ నల్లటి ఆకారం. ఆ రోజు నుంచి తమ్ముణ్ణి దురదృష్టం బద్ధకం రూపంలో పట్టుకున్నది. అనుకోని అవాంతరాలు, అరిష్టాలు రాసాగాయి. అయ్యో! అసూయతో అన్నకు హాని తలపెట్టబోయి నేను కష్టాల పాలయ్యాను. చెరపకురా చెడేవు అన్న పెద్దల మాట నిజం. అంటూ అతడు వాపోసాగాడు. ఉమా శ్రీధరన్